అందరికీ నమస్కారం అండి. ఈ 2026వ సంవత్సరంలో ఉగాది ఏ రోజున వచ్చింది? అలాగే ఈరోజు ఏ దేవుడిని పూజించాలి? పూజా విధానం, అలాగే ఉగాది పచ్చడి ఏ సమయంలో స్వీకరించాలి? పంచాంగ శ్రవణం ఏ సమయంలో చేయాలి? ఇంటిని, పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? ఈ తెలుగు సంవత్సరం పేరు ఏమిటి? వాటన్నిటిని గురించి ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా అయితే తెలుసుకుందాము. ఉగాది తెలుగువారి నూతన సంవత్సరం. ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం అంటే నువ్వుల నూనెతో ఒంటికి తలకు నూనె రాసుకొని స్నానం చేయడం చాలా ముఖ్యం. అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి పసుపు కుంకుమను రాసి మామిడాకులు పూలతో తోరణాలను కట్టాలి. గడపకు పూజ చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే లభిస్తుంది. అలాగే ఈరోజు షడ్రుచుల సమ్మేళనమైన పచ్చడిని ప్రసాదంగా అయితే స్వీకరించాలి. పంచాంగ శ్రవణం తప్పకుండా అయితే చేయాలి. మరి ఈరోజు చేయవలసిన పూజా విధానం వాటన్నిటిని గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాము. ఉగాది మనకి 2026వ సంవత్సరంలో మార్చి 19 గురువారం రోజునైతే వచ్చింది. ఈ 2026వ సంవత్సరంలో వచ్చే ఉగాది సంవత్సరం పేరు వచ్చేసి శ్రీ పరభావ నామ సంవత్సరం. ఉగాది పూజ మన ఇంట్లో పూజ రూమ్లోనే చేసుకోవచ్చు. సపరేట్గా పీఠం వేసుకొని చేయాల్సిన అవసరం అయితే లేదు. మన పూజా రూమ్ని 18వ తేదీ అమావాస్య ఉంది కాబట్టి ఆ రోజైతే శుభ్రం చేయకూడదు. అలాగే 17వ తేదీ మంగళవారం వస్తుంది కాబట్టి ఆ రోజు కూడా శుభ్రం చేయకూడదు. 15 కానీ 16 కానీ అంటే ఆదివారం కానీ సోమవారం అయితే శుభ్రం చేసి అయితే పెట్టుకోవచ్చు. లేదంటే ఉగాది రోజునే శుభ్రం అయితే చేసుకోవచ్చు. చక్కగా ఫోటోలన్నీ శుభ్రం చేసుకొని గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకొని ఫోటోల ముందు అష్టదళ పద్మ ముగ్గును వేసుకొని ఒక బట్టని పరవాలి. ఎల్లో కానీ గ్రీన్ కానీ రెడ్ కలర్ కానీ ఏవైనా కూడా కలర్ అయితే వేసుకోవచ్చు. ఫోటోలను అన్నిటినీ పెట్టుకొని ఫోటోలకి గంధం కుంకుమ బొట్లను పెట్టుకొని చక్కగా పూలమాలలతో అలంకరించుకోవాలి. అలాగే దీపపు కుందులను పెట్టుకొని ఈ దీపపు కుందుల్లో ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని వత్తులనైతే వేసుకోవాలి. అలాగే అమ్మవార్లకు చాలా ఇష్టమైన పసుపు కుంకుమలను కూడా పెట్టుకోవాలి. ఈరోజు గజలక్ష్మి దీపం కానీ కామాక్షి దీపం కానీ పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే శంఖచక్రాల దీపం పెట్టుకున్నా కూడా చాలా మంచిది. ఈరోజు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి కానీ అలాగే ఉగాది గురువారంతో కలిసి వస్తుంది కాబట్టి మన గురువుగా భావించే ఏ దేవుడికైనా కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది. దత్తాత్రేయ స్వాముల వారిని ఈరోజు పూజిస్తే చాలా మంచిది. ఈ స్వామివారికి శనగల మాల సమర్పిస్తే మన జాతకంలో ఉన్న గురుబల దోషాలన్నీ కూడా తొలగి ఉద్యోగం రాని వారికి ఉద్యోగం, వివాహం కాని వారికి వివాహం అయితే అవుతుంది. అలాగే మనం మొదటగా ఏ పూజ చేస్తున్నా వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి వినాయకుడిని కూడా ఏర్పాటు చేసుకోవాలి. శ్రీ మహాలక్ష్మీదేవికి ఈరోజు పూజ చేసుకోవడం వల్ల ఇంట్లో ధనధాన్యాలకైతే లోటు ఉండదు. ఇందుకోసం మనం బియ్యాన్ని కానీ లేదు అంటే పప్పులు కానీ నవధాన్యాలు కానీ అమ్మవారికి చాలా ఇష్టమైన లక్ష్మీ గవ్వలు కానీ గోమతి చక్రాలు కానీ తామర గింజలు కానీ గాజులు కానీ ఉప్పు కానీ ఇలా అమ్మవారికి చాలా ఇష్టమైన వాటన్నిటిని కూడా అమ్మవారి ముందైతే పెట్టుకోవాలి. అలాగే ఉగాది రోజు ప్రత్యేకంగా షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని అయితే తయారు చేసుకొని పెట్టుకోవాలి. అలాగే నైవేద్యంగా ఏ పండ్లున్నా కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఈరోజు తీపి పదార్థం పెట్టుకుంటే చాలా మంచిది. బూరెలు కానీ భక్ష్యాలు కానీ ఏవైనా కూడా చేసి పెట్టుకోవచ్చు. ఇలా అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏకహారతితో దీపాలనైతే వెలిగించుకోవాలి. పూజ చేసేటప్పుడు అన్నీ ఒకేసారి సమకూర్చుకొని పెట్టుకొని పూజకైతే కూర్చోవాలి. పూజ చేసేటప్పుడు మధ్యలో లేవడం కూర్చోవడం అలా అయితే చేయకూడదు. ఇలా దీపాలను వెలిగించుకున్న తర్వాత దీపాలకి గంధం కుంకుమ బొట్లనైతే పెట్టుకోవాలి. ముందుగా మనం దీపాలకు గంధం కుంకుమ బొట్లను పెట్టి అక్షంతలను వేసుకొని పువ్వులతో అలంకరించుకున్న తర్వాత పూజనైతే స్టార్ట్ చేసుకోవాలి. ఉగాది అంటే ఈరోజే మనకు సృష్టి ప్రారంభమైన రోజుగానే పిలుస్తూ ఉంటారు. ఈరోజు మనం ఎలా ఉంటే సంవత్సరం అంతా కూడా అలా ఉంటామని నమ్మకం. ఇలా పూజకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత షోడశోపచార పూజ అయితే చేసుకోవాలి. షోడశ అనగా 16, ఉపచారాలు అనగా సేవలు. చాలా సులభంగా ఉంటాయి, ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ఇలా చేయడం రాని వాళ్ళు పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చు. ఇందుకోసం గంధం, పువ్వులు, అగరబత్తులు, దీపం, నైవేద్యం అయితే సమర్పించాలి. షోడశోపచార పూజలో ముందుగా గణపతి శ్లోకాన్ని శుక్లాంబరధరం చదువుకొని ఆచమనమైతే చేసుకోవాలి. 3 సార్లు చెయ్యిలోకి నీళ్లను తీసుకొని తాగి ఆ తర్వాత కొన్ని అక్షంతలను తీసుకొని నీళ్ళనైతే
ఆచమనీయ మంత్రాలను చదువుకుంటూ ప్లేట్లో అయితే వదిలేయాలి. మళ్ళీ కొన్ని అక్షంతలను తీసుకొని భూశుద్ధి మంత్రం చదువుకొని మన ఎడమ సైడ్కి అయితే వదిలేయాలి. ఆ తర్వాత ప్రాణాయామం చేసుకోవాలి. తిరిగి కొన్ని అక్షంతలను తీసుకొని సంకల్పం చెప్పుకొని వినాయకుడి దగ్గర అయితే వేయాలి. ఆ తర్వాత రాగి గాని ఇత్తడి చెంబు గాని తీసుకొని అందులో పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, ఒక పువ్వును వేసుకొని చెంబుకు బొట్టు పెట్టి ఆ చెంబు పైన చెయ్యిని పెట్టి కలశమంత్రాన్ని కూడా చదువుకోవాలి. ఇలా కలశమంత్రం చదువుకున్న తర్వాత అందులోని నీళ్లను పూజా సామాన్ పైన అలాగే నైవేద్యాల పైన మన పైన కూడా చల్లుకోవాలి. ఆ తర్వాత ఓం శ్రీ మహాగణాధిపతియే నమః అని వినాయకుడికైతే పూజ స్టార్ట్ చేసుకోవాలి. ఓం మహాగణాధిపతియే నమః ధ్యాయామి అనుకుంటూ అక్షంతలను సమర్పించాలి. ఆవాహయామి అనుకుంటూ అక్షంతలను పసుపు కుంకుమనైతే సమర్పించవచ్చు. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అనుకుంటూ అక్షంతలనైతే సమర్పించాలి. ఆ తర్వాత పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి అనుకుంటూ కలశపు చెంబులో ఉన్న నీళ్లను స్వామివారి పైన అయితే చల్లాలి. వస్త్రయుగ్మం సమర్పయామి అనుకుంటూ వస్త్రాన్ని సమర్పించాలి. లేదు అంటే అక్షంతలనైనా సమర్పించవచ్చు. ఒక పువ్వుకు గంధాన్ని పెట్టి గంధం సమర్పయామి అని సమర్పించాలి. ఆ తర్వాత వినాయకుడి అష్టోత్తరం అయితే చదవాలి. అష్టోత్తరం రాని వాళ్ళు ఓం గం గణపతియే నమః అని 108 సార్లు అయితే చదువుకోవచ్చు. ఆ తర్వాత ధూపం సమర్పయామి అని ధూపాన్ని, దీపం సమర్పయామి అని దీపాన్ని, నైవేద్యం సమర్పయామి అని నైవేద్యాన్ని అయితే సమర్పించాలి. ఆ తర్వాత హారతి ఇచ్చి హారతి చుట్టూ నీళ్లను తిప్పి స్వామివారికి చూపెట్టి మనం తీసుకొని తాంబూలం సమర్పయామి అని ఒక తమలపాకునైతే సమర్పించాలి. మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ ఒక పువ్వు కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని అయితే సమర్పించాలి. ఆ తర్వాత అందరి దేవుళ్ళకైతే పూజ చేసుకోవాలి. ఉగాది ముఖ్యంగా గురువారం రోజున వచ్చింది కాబట్టి మనం గురువుగా ఏ దేవుణ్ణి భావిస్తామో ఆ రోజు ఈ దేవుడికి పూజ చేసుకుంటే చాలా మంచిది. దత్తాత్రేయ స్వామివారికి కానీ, దక్షిణామూర్తికి కానీ, సాయిబాబాకు కానీ ఈరోజు పూజ చేయడం చాలా మంచిది. మనం గురువుగా ఎవరినైతే నమ్ముతామో వాళ్ళకైతే చేసుకోవాలి. అందరి దేవుడి మంత్రాలనైతే చదువుకోవాలి. ధ్యాయామి అనుకుంటూ అందరి దేవుడి శ్లోకాలనైతే చదువుకోవాలి. ఆవాహయామి అనుకుంటూ అందరి దేవుళ్ళ దగ్గర అక్షంతలనైతే వేసుకోవాలి. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అనుకుంటూ అక్షంతలనైతే వేయాలి. ఆ తర్వాత కలశపు చెంబులో ఉన్న నీళ్లను పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి అనుకుంటూ నీళ్ళనైతే చల్లాలి. వస్త్రయుగ్మం సమర్పయామి అనుకుంటూ వస్త్రాన్ని కూడా సమర్పించాలి. గంధం సమర్పయామి అనుకుంటూ గంధాన్ని కూడా అందరి దేవుడి పటాల దగ్గర అయితే వేసుకోవాలి. ఆ తర్వాత మీకు వచ్చిన అష్టోత్తర శతనామావళి అయితే చదువుకోవాలి. మన ఇంట్లో ఏ దేవుళ్ళనైతే మనం కొలుస్తామో వాళ్ళందరి అష్టోత్తరం అయితే చదువుకోవాలి. దత్తాత్రేయుల స్వామివారికి, శివపార్వతులకు, రాముడు సీతకు, లలితాదేవికి, శ్రీ వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీదేవి వీళ్ళందరికీ కూడా పూజ అయితే చేసుకోవాలి. ఈరోజు ముఖ్యంగా ఉగాది రోజున విష్ణు సహస్రనామం చదవడం చాలా మంచిది. చదవడం రాని వాళ్ళు వినుకుంటూ చేసినా కూడా చాలా మంచిది. ఆ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. అలాగే ధనధాన్యాలకు ఏ లోటు ఉండకుండా ఉండాలని ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవికి అయితే ప్రత్యేకంగా పూజ అయితే చేసుకోవాలి. గాజులతో కానీ, తామర గింజలతో కానీ, లక్ష్మీ గవ్వలతో కానీ, గోమతి చక్రాలతో కానీ, కాయిన్స్తో కానీ అమ్మవారికి అయితే ప్రత్యేకంగా పూజ అయితే చేసుకోవాలి. ఇలా మన పూజ రూమ్లో ఉన్న అందరి దేవుళ్ళకి ఆవాహనం చేసి పూజ చేసుకున్న తర్వాత అందరికీ కలిపి ధూపం అయితే సమర్పించాలి. ఆ తర్వాత దీపం సమర్పయామి అని దీపాన్ని కూడా సమర్పించాలి. నైవేద్యం సమర్పయామి అనుకుంటూ ఉగాది పచ్చడిని అయితే సమర్పించాలి. అలాగే బెల్లంతో చేసిన పదార్థాలను ఈరోజు సమర్పిస్తే చాలా మంచిది. ఆ తర్వాత కర్పూర హారతితో గంట కొడుతూ అందరి దేవుళ్ళకైతే హారతిని సమర్పించి కలశపు చెంబులో ఉన్న నీళ్లను ప్లేట్ చుట్టూ తిప్పి అందరికైతే చూపెట్టాలి. తాంబూలం సమర్పయామి అనుకుంటూ ఒక రెండు తమలపాకులు, 2 అరటి పండ్లు, పసుపు, కుంకుమ, పోక, వక్క, కుడుక, పువ్వులు ఇలా అయితే సమర్పించుకోవాలి. ఈరోజు అమ్మవార్లకు సమర్పిస్తే చాలా మంచిది. అలాగే మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ ఒక పువ్వు కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని అందరికీ ఒకేసారి మంత్రపుష్పం అయితే సమర్పించుకోవాలి. అలాగే ఈ పూజలో ఏవైనా పొరపాట్లుంటే క్షమించమని, ఈ సంవత్సరం అంతా కూడా మన ఇంట్లో వాళ్ళందరికీ బాగుండాలని, జాతకంలో ఏ దోషాలున్నా కూడా స్వామివారు కాపాడాలని చక్కగా మొక్కుకొని అక్షంతలనైతే వేసుకోవాలి. ఇలా పూజ పూర్తయిపోయిన తర్వాత అందరికీ కూడా మనం షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి తయారు చేసుకొని స్వామివారికి అయితే నైవేద్యంగా ఒక్కొక్కరి దగ్గర అయితే సమర్పించుకోవాలి.
ఇలా దేవుళ్లకు సమర్పించిన తర్వాత మనం తాగితే చాలా మంచిది. మరి ఈ ఉగాది పచ్చడి ఏ సమయంలో తాగాలి అన్నది చూసుకుంటే మార్చి 19 గురువారం రోజున ఉదయం 7:30 నుండి 10 గంటల లోపు ఈ పచ్చడిని స్వీకరిస్తే చాలా మంచిది. అలాగే ఈరోజు పంచాంగ శ్రవణం తప్పకుండా అయితే చేయాలి. ఈ పంచాంగ శ్రవణం వినవలసిన టైం చూసుకుంటే సాయంత్రం 4:33 నుండి 6:31 వరకు పంచాంగ శ్రవణం చేస్తే చాలా మంచిది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ అయితే తినకూడదు. ఇలా ఈరోజు మొత్తం పూజ చేసుకున్న తర్వాత ఈ వాడిన పువ్వులు కానీ ఆకులు కానీ తెల్లవారుజామున అంటే శుక్రవారం తీయకుండా శనివారం రోజు అన్నిటినీ కూడా తీసేసి పారే నీటిలో కానీ లేదు అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో అయితే వేసుకోవాలి. ఇంతటితో పూజ పూర్తయిపోయినట్టే. ఉగాది అంటే ఈరోజు సృష్టి ప్రారంభమైన రోజు కాబట్టి మనం ఈరోజు ఎలాంటి మంచి ప్రవర్తనతో ఉంటామో సంవత్సరం అంతా కూడా అలాంటి ప్రవర్తన ఉంటుందని నమ్మకం. అందువలన ఈరోజు ఎవరిని తిట్టడం కానీ కొట్టడం కానీ కోపం తెచ్చుకోవడం కానీ చెడు పనులు చేయడం కానీ చేయకుండా జాగ్రత్తగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిలో చేదు, వగరు, ఉప్పు, తీపి, కారం, పులుపు ఇవన్నీ ఉంటాయి. జీవితంలో సుఖం దుఃఖం రెండూ ఉంటాయి. వాటిని సమానంగా స్వీకరించి ముందుకు సాగాలనే ఈరోజు తప్పకుండా ఉగాది పచ్చడిని అయితే స్వీకరించాలి. ఇలా మన పూజ అయిపోయిన అనంతరం ఈరోజు మొత్తం కూడా ముందుగా వాటర్ కానీ ఏమి కానీ తినకుండా ఉగాది పచ్చడినే స్వీకరించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో మనమైతే కలుద్దాం.